1995లో సిద్ధార్థ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. నేను ఈ తర్వాత దీన్ని చాలా 3-4 ఇయర్స్ తర్వాత రామయ్య వస్తావయ్య అని హిందీలో బాలీవుడ్ లో రీమేక్ చేశారు. దాని డైరెక్టర్ ప్రభుదేవ. నేను అనుకున్నా పోక్రీ సినిమాని వాంటెడ్ అని రీమేక్ చేశాడు. సేమ్ వే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను రీమేక్ చేసి ప్రభుదేవ హిందీలో రీమేక్ చేస్తున్నాడేమో అనుకున్నా. కానీ చాలా రోజుల వరకు ఈ మధ్య వరకు నాకు తెలియదు ఏంటంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను 2005 టైం వరకే ఈ సినిమాను కూడా ప్రభుదేవానే డైరెక్ట్ చేశాడంట. సో ఈ సినిమాలో చెప్పు విషయం అండ్ దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ చెప్పాలంటే ఈ సినిమా చాలా ఒరిజినల్ స్టోరీ, చాలా సూపర్ స్టోరీ అనుకున్నా. కానీ ఇది 1995లో 93లో హిందీలో సల్మాన్ ఖాన్ మూవీ రిలీజ్ అయింది. దాని పేరు మైనే ప్యార్ కియా. ఆ సినిమాని మొన్న ఈ మధ్య చూస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ ఇదే సినిమాని కదా మళ్ళీ నువ్వు వస్తానంటే అని చెప్పి తీశారు అని అనుకున్నా. నువ్వు మైనే ప్యార్ కియా స్టోరీ చూస్తే అందులో కూడా సిమిలర్ గా బాగా డబ్బున్న వాళ్ళ ఇల్లు ఉంటుంది. అందులో వాళ్ళ ఆ ఇంటి యజమాని ఫ్రెండ్ కూతురు వచ్చి ఇక్కడ ఒక పని ఉందని చెప్పి ఇక్కడ వదిలేసి వెళ్తాడు 1 మంత్ 2 మంత్స్ కి. ఆ లోపు హీరోయిన్ హీరో తోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుంది. తర్వాత క్రమంలో ఈ అబ్బాయి వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయిని ప్రేమించడం ఇష్టం ఉండదు. కానీ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అంటాడు. సరే అని అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా నీ దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ ఆస్తి లేదు, నువ్వు జాబ్ కూడా చేయట్లేదు, నువ్వు ఏం పెట్టి పోషిస్తావు నాకు నమ్మకం లేదు అంటే నెల రోజుల్లో నేను నీకు 50,000 సంపాదించి చూపిస్తాను అని ఛాలెంజ్ చేసి అమ్మాయిని తర్వాత ఛాలెంజ్ పూర్తి చేసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అబ్బాయి యూకే నుంచి ఇక్కడికి వస్తాడు ఒక పెళ్లి అటెండ్ చేయడానికి. అమ్మాయి కూడా అదే పెళ్లి అటెండ్ చేయడానికి అక్కడికి వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ తో పాటు ఆ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ కి ఈమె ఫ్రెండ్, వేదాకు ఫ్రెండ్. సేమ్ టు సేమ్ అదే స్టోరీ. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అబ్బాయి ఇక్కడే ఉంటాడు మైనే ప్యార్కేలో. ఈ నువ్వు వస్తానంటేలో సిద్ధార్థ్ యూకే నుంచి వస్తాడు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం యూకేలోనే ఉంటారు. వాళ్ళ అమ్మ మాత్రం వస్తుంది, ప్రకాష్ రావు అక్కడే ఉంటాడు. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క సీన్ బై సీన్ ముందు హీరో హీరోయిన్ నచ్చకపోవటం, ఏడ్పించుకోవటం, తర్వాత ఒక ఒక హెల్ప్ చేయటం హీరోయిన్ కి. త్రిషాకి ఎవరో త్రిషాకి కాదు, త్రిష వాళ్ళ కజిన్ వేదాకి ఎవరో లవ్ లెటర్స్ రాస్తే ఆ లవ్ లెటర్స్ తీసుకురావడానికి త్రిష సిద్ధార్థ్ కలిసి వెళ్తారు. వెళ్ళి ఆ లెటర్స్ తీసుకొచ్చి మళ్ళీ ఫైనల్లీ ఆ ప్రాబ్లం లేకుండా చేసి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్షిప్ లవ్ గా మారుతుంది. కానీ ప్రకాష్ రాజ్ వచ్చే టైంకి ఈ ఫ్రెండ్షిప్ అనేది నచ్చదు కాబట్టి నేను వద్దు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దంటే లేదు నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటాం. లేదు ఇంట్లోంచి వెళ్ళిపో అంటాం. సరే అని త్రిష వాళ్ళ ఇంటికి వెళ్ళటం. అక్కడ త్రిష వాళ్ళ అన్నయ్య శ్రీహరి ఇతనికి ఒక ఫిట్టింగ్ పెడతాడు. నువ్వు ఏం పెట్టి పోషిస్తావు అంటే నువ్వు ఇక్కడ ఉండలేవు, నేను ఇక్కడ ఉండే అబ్బాయిని పెళ్లి చేస్తానంటే నేను ఇక్కడే ఉంటాను అంటే ఒక షరతు పెడతాడు. నువ్వు ఇక్కడ ఒక్క బస్తా బియ్యం పండించి చూపించు అని. డైరెక్ట్ గా ఒక పొలం వేసేసి పండించేస్తే అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. సో దానికి కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ యాడ్ చేస్తారు. వర్షం పడినా ఇతనికి మొక్కలు రానట్టుగా, లాస్ట్ లో ఎవరో ఇతని బియ్యాన్ని దుబ్బేసినట్టుగా ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ సృష్టించి చివరికి ఎట్లా అయినా సరే సిద్ధార్థ్ త్రిషాని పెళ్లి చేసుకునే కథ. దీన్ని రకరకాలుగా నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని భాషల్లో రీమేక్ చేసినట్టున్నారు. అదండి కథ. నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం.